ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? అనునిత్యం మన దేవుడు, మన ప్రభు మనకు చాలిన దేవుడిగా ఉండి ఇంతవరకు ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ వస్తున్నారు. మంచి వాతావరణం దేవుడు అనుగ్రహిస్తున్నారు. దేవుడు తగిన కృపను మన ఎడల కనపరుస్తూ ఇటు ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా ప్రభు మనల్ని సంరక్షించి బలపరిచి నడిపిస్తున్నారు. ఏ లోటు లేకుండా దేవుని కృపచేత మనల్ని ఆయన ఆస్వాదించి నడిపిస్తున్నారు. మనము దేవుని యొద్ద నుండి పొందిన ప్రతి మేలులకి కృతజ్ఞతతో మనం ఆయన నామాన్ని స్తుతించి కనపరచాలి. ప్రతిరోజు అయ్యా ఇవన్నీ నీ ద్వారా నీ వలన నాకు అనుగ్రహించబడ్డాయి, నాకు సమకూర్చావు, సమృద్ధిగా ఉంది, నీకు స్తోత్రాలు అని చెప్పి దేవుని స్తుతిస్తూ కనపరచండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని మరింతగా ఆస్వాదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటు కర్ణాటక నుండి, ఇటు తెలంగాణ నుండి, తమిళనాడులో, ఆంధ్ర, అలాగే మధ్యప్రదేశ్ నుండి కూడా దేవుని బిడ్డలు చూస్తున్నారు. కొంతమంది ఇతర దేశాల నుండి కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళు కువైట్లోను, అలాగే మలేషియా, అలాగే అమెరికాలో కూడా కొంతమంది దేవుని బిడ్డలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ వాక్యాన్ని వింటున్నారు. దేవుడు ఆ విధంగా వారిని, వారి కుటుంబాలని, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ దేవుడు మరింతగా ఆస్వాదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని వాక్యం మరింతగా మీకు తెలిసిన బంధువులు ఎక్కడున్నా సరే వారందరికీ మీరు పంపండి. దేవుడు నిశ్చయముగా వారిని ఆస్వాదిస్తాడు. ఆ వాక్యము వారి జీవితాల్ని బలపరిచి నడిపిస్తుంది. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఆ విధంగా దేవుని యొక్క రాకడి రాజ్యానికి వారు సిద్ధపడేటట్లుగా ఉంటుందని ఈ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలోండి దైవజనుడు యాకోబు రాసినటువంటి ఆ పత్రికలో ఒక వాక్యాన్ని మనం గమనిస్తాం. 4వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. మనము దేవునికి లోబడి, దేవునికి విధేయులమై, దేవుని చిత్తాన్ని మనం చేస్తూ, దేవునికి ఇష్టమైన బిడలుగా మనం ఉండి మనము జీవితాన్ని కొనసాగిస్తూ అపవాదిని గద్దిస్తే వాడు మన ఎదురు నుండి పారిపోతాడు అన్నాడు. అపవాదిని ఎవరు పిలవనవసరం లేదు, సాతానుని ఎవరు పిలవనవసరం లేదు. కానీ పిలవకుండానే, పిలవని పేరంటానికి వస్తుంటారు కదా కొంతమంది, ఆ విధంగా పిలవకుండానే వాడు అనేక కుటుంబాలని, అనేక వ్యక్తుల్ని వాడు వెళ్ళి తాకుతూనే ఉంటాడు. వాడు వెళ్ళి తన ప్రభావాన్ని వారికి చూపిస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో, అలాంటి వేళలో దేవుని యొక్క దాసుడు యాకోబు ప్రజలందరికీ రాసినటువంటి ఆ యొక్క లేఖలో ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవునికి మనం నిరంతరం లోబడి ఉందాము. ఎప్పుడైతే మనం దేవునికి లోబడి ఉంటామో అప్పుడు మనం దేవునికి లోబడిన తర్వాత మనం అపవాదిని ఎదిరిస్తే వాడు మన ఎదురు నుండి పారిపోతాడు అని. చూడండి ఎంత దేవుని యొక్క వాక్యం మనకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కలిగింపచేస్తుందో. మనము దేవునికి లోబడి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. దేవునికి లోబడి ఉండటం అంటే దేవుడు చెప్పిన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధత మనం డబ్బు పెట్టి కొనేది కాదు. డబ్బు ద్వారా పరిశుద్ధతను మనం కొనలేము. మన క్రియల ద్వారా మనం పరిశుద్ధతను సంపాదించుకోలేము. పరిశుద్ధత ఎలా వస్తుందంటే కేవలం మన పాపములు ఒప్పుకొని యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులం అవుతాం. ఈ పరిశుద్ధతను మనం కలిగి ఉండి మనము యేసు నామములో, సాతానా యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళు అని నువ్వు గద్దిస్తే వాడు పారిపోతాడు. ఎందుకంటే యేసు నామములో ఉన్న శక్తి, యేసు క్రీస్తు ద్వారా నీవు కలిగి ఉన్నటువంటి ఆ పరిశుద్ధత వాడు నీ ఎదుట నిలబడడానికి వీలు కాదు. ఎందుకంటే నీవు యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడినప్పుడు నువ్వు యేసుక్రీస్తు వలె మారుతున్నావు. నువ్వు ఆయన బిడ్డలాగా మారుతున్నావు. ఆయన రక్తము నీ యొక్క శరీరంలో ప్రవహిస్తుంటుంది. నీ మనసు, నీ తలంపులు, నీ ఆలోచన, నీ క్రియ, నీ యొక్క నడక ప్రతిదీ కూడా నువ్వు ప్రభు వలె నువ్వు ప్రతిబింబింపే చేస్తుంటావు. నీవు ఆ విధంగా నడుస్తుంటావు. కనుక వాడు నీవని నీ వద్ద నుండి పారిపోవట్లేదు, కానీ నీలో ఉన్న ప్రభుని చూచి, నీలో ప్రవహిస్తున్న ఆయన రక్తాన్ని చూచి, నీలో కలిగి ఉన్న ఆయన పరిశుద్ధతను బట్టి వాడు నీ వద్ద నుండి పారిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అపవాదిని గురించి, వాడి క్రియలను గురించి,
వాడు పెట్టేటువంటి సమస్యలను గురించి, పోరాటాలను గురించి కలవరపడుతూ కృంగిపోతూ, అయ్యా దేవుడా ఈడు పోవట్లేదయ్యా, ఈడు అపవాదయ్యా, ఈడు సైతన్నాడయ్యా, ఈడు మామూలుడు కాదయ్యా. కొంతమంది ఇదే భజన ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు పడుకున్నా, మళ్ళీ ఉదయం లేచినా ఇక 24 గంటలకు సైతన్నాడు 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 సైతన్నాడు. నాకు తెలిసిన ఒక దేవుని బిడ్డ ఒక ఆవిడ ఉండేది. ఆమె ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు లేదండి. ఆమె ఎప్పుడు చూసినా ఏమనేదంటే, ఎప్పుడు చూసినా ఏం చెప్తుందంటే, అయ్యా తిరగతుందయ్యా, తిరగతుంది, నల్లగా వేసాడయ్యా, వేసాడయ్యా, చీకటి పడిందయ్యా, చీకటి తిరుగుతానే ఉందయ్యా, నెత్తిన తిరుగుతుందంట చీకటి, అక్కడ తిరుగుతుందంటే ఇక్కడ తిరుగుతుందంట, ఎక్కడ కనబడినా చీకటి తిరుగుతుందంట. ఇక ఆమె జీవితకాలం అంతా ఉన్నంత వరకు నాకు తెలిసి నా దగ్గర వచ్చినంత కాలం ఆమె చీకటి అంటేనే ఉండేది. నేను ఇక మనసులో అనుకునేది, ఈమె చీకటి సిస్టర్ అని చెప్పి. ఆ విధంగా పొరపాటున ఆ ధైర్యము, ఆ విశ్వాసం, నేను యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డాను. మరి ఒకవేళ నీకు ఇంకా ఆ కన్ఫర్మేషన్ కోసం నువ్వు మళ్ళీ అడుగు, ప్రభువా మీ రక్తంతో నన్ను కడగండి, పరిశుద్ధపరచండి అని అంటే ఆయన ఖచ్చితంగా యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య ప్రకారంగా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచినడల మనం ఆయనతో అన్యోన్యమైన సహవాసము కలిగిన వాళ్ళమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తం మన యొక్క ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మన పాపము లేని వారు చెప్పుకున్నట్లయితే మనల్ని మనం మోసపుచ్చిన వారు అవుతున్నాం. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపము నుండి, మన సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడు. సో ఎప్పుడైతే మనం పవిత్రులం అవుతున్నామో, యేసు నామములో సైతానా నిన్ను గద్దిస్తున్నాను అన్నప్పుడు నిశ్చయముగా వాడు నీ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, నేను చిన్న అనుభవాన్ని చెప్తున్నా. నా అనుభవాన్ని, నేను రాత్రులలో దేవుని మందిరం నుంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు, బయటికి వెళ్ళాలి, రాత్రుల్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు బయటికి అడుగు పెడుతున్నప్పుడు ఆ మెట్ల మీద నాకు అప్పుడప్పుడు అనిపించేది, సెన్స్ అలా పనిచేసేది, అలాంటి అభిప్రాయం నాకు కలిగేది, ఈ మెట్ల మీద సర్పాలు పడుకుంటున్నాయి అన్నట్లుగా. నేను ఆ విషయాన్ని గుర్తించి నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ ప్రాంతంలో దురాత్మ శక్తుల ప్రభావాలు ఉన్నాయి, ఈ పరిచర్యకు, ఈ యొక్క పరిస్థితులకు వ్యతిరేకంగా క్రియేచేస్తున్న దురాత్మ శక్తులు ఉన్నాయి, వాటి నుండి విడుదల కలుగు చేయండి అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. నిజం చెప్తున్నాను, అబద్ధం మాట్లేదు. నేను ఎప్పుడైతే ప్రార్థన చేశాను, నాకు సెన్స్ అనిపించింది మెట్ల మీద సర్పాలు ఉన్నట్లుగా. ఆ యొక్క సాతాను యొక్క కట్లు జనుల్ని దేవుని యొద్దకు రానివ్వకుండా, ఈ పరిచర్యకు, మేమున్న ఈ చిలకలూరుపేటలో ఉన్న ఈ మందిరానికి, ఈ వీధిలో కూడా దురాత్మలు సంచరించటం, దేవుని యొద్దకు ఈ మందిరంలోకి రానివ్వకుండా వస్తున్న విశ్వాసులను కూడా ఆటంకపరుస్తున్నటువంటి దురాత్మ శక్తుల ప్రభావాన్ని నేను గుర్తుపట్టిన తర్వాతనే నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఇలాంటి స్థితి నుంచి విడుదల మీరు కలుగు చేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. దేవుని సేవకుడిగా సాక్ష్యం చెప్తున్నాను. ఈ మధ్య నేను బయటికి వెళ్తున్నా, దరిదాపు నేను 12-1 గంట వరకు మెలకుగానే ఉంటాను. బయటికి వెళ్తున్నా, లోపలికి వస్తున్నా, ఏ పరిస్థితుల్లో కూడా ఆ సెన్స్ మళ్ళీ నాకు అనిపించటం లేదు. ఈ ప్రాంతంలో మళ్ళీ ఈ విధంగా సర్పాలు, నిజమైన సర్పం ఏముండలేదు, కానీ ఆ యొక్క స్పిరిచువల్ మైండ్లో ఆ సర్పాలు అక్కడ ఉన్నట్లుగా, మెట్ల మీద ఉన్నట్లుగా నాకు అలాగ సెన్స్ అనిపించేది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేశానో అప్పుడు ఆ దురాత్మ శక్తుల ప్రభావాలన్నీ పారిపోయాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి పారిపోతున్నాడు. ఈ మధ్య ఈ విధంగా జరిగిన తర్వాత క్రమక్రమంగా వస్తున్న విశ్వాసులందరూ రెగ్యులర్గా రావటం ప్రారంభిస్తున్నారు. అలాగే వస్తున్నటువంటి విశ్వాసులతో పాటు క్రొత్త వారిని కూడా దేవుడు తీసుకొని రావటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో నీకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఏ దురాత్మ శక్తులు క్రియేచేస్తున్నాయని నువ్వు గమనిస్తున్నావో, మొదటిగా నువ్వు దేవునికి లోబడు, ప్రార్థన చేయి. దేవుని యొక్క సన్నిధిలో లోబడి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని ద్వారా నువ్వు పవిత్రపరచబడిన తర్వాత అప్పుడు నీకు అనిపిస్తున్న ప్రతి విషయమై, ఏ యొక్క దరిద్రత ఉందనుకో, దాని వెనుక ఒక దురాత్మ ఉంటుంది. ఏ యొక్క అనారోగ్యం ఉందనుకో, దాని వెనుక ఒక దురాత్మ ఉంటుంది. కనుక నీవు దరిద్రతను ఉద్దేశించి, దరిద్రత యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను,
నా కుటుంబంలో నుండి, నా వ్యక్తిగత జీవితంలో తొలగిపో అని నువ్వు గద్దిస్తే వాడు నీ ఎదురు నుండి వెళ్ళిపోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే నువ్వు దీవెనకరమైన జీవితాన్ని అనుభవించడం ప్రారంభిస్తావు. అనారోగ్యం ఉందా? యేసు నామములో నీకు అనారోగ్యమా, గద్దిస్తున్నాను, తొలగిపో అని నువ్వు ఆజ్ఞాపిస్తే వాడు నీ ఎదురు నుండి వెళ్ళిపోతాడు. ఏ సిచ్యువేషన్ అయినా, ఏ పరిస్థితుల్లో అయినా నువ్వు దేవునికి లోబడి నువ్వు గద్దించడం ప్రారంభిస్తే నిశ్చయముగా వాడు నీ ఎదురు నుండి పారిపోతాడు. ఎందుకు అధైర్యపడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఈ సమస్యకి అమ్మ చచ్చిపోతానేమో, అమ్మ అయిపోయాము, అయ్యా నా పిల్లలను నువ్వే జాగ్రత్తగా చూసుకోయ్యా అని భర్తకి ఎందుకు అట్లా అప్పగింతలు? అప్పుడే నీ వయసు ఎంత, నీ పరిస్థితి ఏంటి, నీకున్నటువంటి సమస్యలు ఏంటి, నువ్వు ఆ విధంగా మాట్లాడటం ఏంటి? అంటే నీకు తెలియకుండా సాతానుడు కూడా నీలో కూడా జ్వరబడి నీలో నుంచి అలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడా? అంటే తప్పదు, అవునని చెప్పక తప్పదు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధిలో మళ్ళా తీర్మానం చేసుకొని ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మీ రక్తంతో నన్ను కడగండి, పవిత్రపరచండి, నేను ఏ బలహీనతతో ఉన్నానో, ఈ పరిస్థితికి కారణం ఏంటి? నాకు తెలిసిన నా విశ్వాసుల గురించి నేను చెప్తున్నాను. కొంతమంది నేను చెప్పాను, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సేవకుడిగా నాకు చెప్పి వెళ్ళండి, అది మీకు మేలు అవుతుంది, మీకు క్షమ అవుతుంది. కొంతమంది నాకు చెప్పి వెళ్ళారు, కానీ నేను చెప్పిన స్థాయానికి తిరిగి రాలే. నేను చెప్పాను, మీరు ఇట్లా వెళ్ళి ఇలాగ వచ్చేసేయండి, మీకు క్షేమము. నా మాట వెళ్ళా. ఇప్పుడు వచ్చి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ని, మెడికల్ షాపులన్నీ మనం పోషించాలి కదా, వాళ్ళు కూడా బతకాలి కదా. ఏం చేస్తున్నారు? వచ్చారు, అక్కడి నుంచి వెళ్ళిన ప్రాంతాల నుండి మళ్ళీ తిరిగి వచ్చారు, ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్, మెడికల్ షాపుల చుట్టూ తిరిగి వాళ్ళని పోషిస్తున్నారు. దేవుని సేవకుడిగా ఓపెన్గా చెప్తున్నాను, ఉన్న మన పరిస్థితిని మనము దేవునికి లోబడి అపవాదిని గద్దిస్తే వాడు మన ఎదురు నుండి పారిపోతాడు. అది మన జీవితంలో ఆ స్థితి మనకుందా? మనం ఆ విధంగా దేవునికి లోబడగలుగుతున్నామా? నీకున్న ఏ పరిస్థితి అయినా, నీకున్న ఏ సిచ్యువేషన్ ఎంత ఘోరంగానే ఉండొచ్చు, నువ్వు మొదటిగా దేవునితో నువ్వు సమాధానపడి, దేవునితో నువ్వు ఐక్యపరచబడి, అప్పుడు నువ్వు నిలబడి నీ పరిస్థితి ఏదో ఉందో వ్యతిరేకంగా దాని పేరు చెప్పి నువ్వు గద్దించు. దరిద్రత, అనారోగ్యమా, అప్పు సమస్యల, కన్నీళ్ళ, దుఃఖమా, నిందల, అవమానాల, నువ్వు దాని పేరు చెప్పు. నింద యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళు అని అంటే నీ మీదకు వచ్చిన నిందలన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. దాని వెనక ఉన్న దురాత్మలు ఆయన పారదోలుతాడు. ఆ తర్వాత నిన్ను నిందించిన వారి నీ దగ్గరకు వచ్చి నిన్ను క్షమాపణ కోరుకుంటారు. ఎందుకంటే నీ యథార్థతను బట్టి, నీ పరిశుద్ధతను బట్టి దేవుడు నీకు ఆ విధమైన సహాయం చేస్తాడు. కనుక ఈ ఉదయకాలం ముందు నువ్వు ధైర్యం తెచ్చుకో. అపవాది నీ ఎదురు నుండి పారిపోయే పరిస్థితులు నీ నోట్లోనే ఉన్నాయి. నువ్వు దేవునికి లోబడి వాడిని గద్దించడం ప్రారంభిస్తే వాడు తప్పకుండా పారిపోతాడు. ప్రభు నీకు ఆ విధంగా సహాయం చేయనుగాక. నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడి మమ్మల్ని మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, అయ్యా మీకు లోబడిన వాళ్ళమై, మీ ద్వారా మేము, మీ రక్తం ద్వారా మేము కడగబడి పరిశుద్ధపరచబడిన వారమై మా జీవితాలు మేము కొనసాగించినప్పుడు నిశ్చయముగా అపవాదిని మేము గద్దిస్తుండగానే వాడు మా ఎదురు నుండి పారిపోతాడని వ్రాయబడింది. ఆయన ఈ మాటలు విన్న నీ ప్రియబిడలైన మేమందరము భయముతో, వణుకుతో జాగరూకులమై ఇది మొదలుకొని మీకు లోబడి మీ పరిశుద్ధతను, పవిత్రతను కలిగిన వారమై అయ్యా ఏర్పడిన, ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఉద్దేశించి మేము గద్దించినప్పుడు వాడు మా ఎదురు నుండి పారిపోతాడని మీ లేఖనాలు తేటగా చెప్పబడుతుండగా విశ్వాసంతో మేము ఆ విధమైన జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి మీ సహాయమును, పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకుంటున్నాం. ఈ మాటలు విన్న ప్రతి వారికి మీరు సహాయం చేస్తూ మీరు బలపరచండి, నడిపించి సహాయం వచ్చేది. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా నువ్వు దేవునికి లోబడి ఏ పరిస్థితినైనా సరే నువ్వు గద్దించు. దేవుడు దాని వెనక ఉన్న దురాత్మలన్నీ ఆయన పారదోలుతాడు. నీకు ఆయన ద్వారా గొప్ప విజయం, సమాధానం, ఆశీర్వాదం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్.